So I'm going to record this. I'm going to go back to the beginning, which is fine. Okay. So Jesus taught us about the kingdom when he was here, and he taught us about the kingdom through Paul and all the other disciples. దేవుడు రాజ్యం గురించి రాజ్య సువార్త గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడని మనందరికీ కూడా రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. It's our responsibility now, today, in today's age, to continue that same mission and preach the kingdom of God. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే దేవుడు మనందరినీ కూడా తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు. అవునా కదండి? మనందరూ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. మనందరినీ కూడా తాను వాడుకున్నాడు కనుక మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆ పిలుపునకు మనకు నమ్మకస్తులమై మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. I'm going to start us with prayer, and then we'll begin. ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాం. Lord Jesus, we come to you right now with your mighty might and your mighty power. తండ్రి నాయనా నీకే వందనాలు ప్రభువా. నీ యొక్క శక్తిగల మహిమతో మమ్మల్ని అందరినీ కూడా కృప చూపిస్తూ ఉన్నావు ప్రభువా. పైన నీకే వందనాలు తండ్రి. We give you all the praise, honor, and glory. You are the King of Kings and Lord of Lords. తండ్రి ప్రభువా, నువ్వు దేవాది దేవుడు, ప్రభువు ప్రభువునైనా నాయనా నీకు మించిన దేవుడు ఎవడు లేడు. నాయనా బిడ్డలు దీవించండి. నీ సాక్షిగా వెళ్ళి వాడుకోమని. We seek your face and we love you very much, and we fear your mighty name. తండ్రి ఎదుగో నాయనా నిన్ను చూస్తూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క కృపలో నీ పాదాల చెంత చేరి ఉన్నాం ప్రభువా. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించుకున్నాం. Today, I ask that you teach us all through the power of your Holy Spirit about your ministry. తండ్రి ఎదుగో నాయనా నీ యొక్క పరిచర్యల గురించి మేము కొన్ని నిమిషాలు ప్రభువా వాక్య ధ్యానంలో ఉంటుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ, నీ యొక్క సహవాసం, నీ కృప, నీవే మా మధ్యలో ఉండమని అనిపిస్తున్నాం. We pray this in the mighty name of Jesus. Amen. యేసు క్రీస్తు నామములో శక్తిగల నామములో వచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Okay, so I'm going to teach you today about the ministry of deliverance. నేనుగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను క్రీస్తు యొక్క విమోచన పరిచర్యలు. వాటి గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. This ministry is the only ministry that Jesus says that when you cast out demons, the kingdom of God comes upon a person. దేవాది దేవుడు మనందరినీ కూడా ఆయన విమోచించి ఉన్నాడు, మనల్ని కాపాడి ఉన్నాడు. ఏంటి ఆ యొక్క పరిచర్యలో ఎన్నో కార్యాలు ఆయన చేస్తున్నారు. I'm going to ask you a question. I want to see the raising of hands. How many of you have seen a demon manifest in a person? మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాను. ఏంటంటే మీ యొక్క సేవా జీవితంలో మీ యొక్క పరిచర్యలో ఎంతమంది దెయ్యాలు విడుదల పొందేటటువంటి పరిచర్యలు చూస్తున్నారు మీ యొక్క జీవితాల్లో? మీరు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో విడుదల పొందాయి కదండి దెయ్యాలు అవన్నీ కూడా. ఆ అనుభవం ఉన్న వారు చేరుతాయి కదా. Okay, that's good. Quite a few. చాలా మంచిదండి. Now, how many of you have taken authority and cast those demons out of people? ఎంతమంది అధికారాన్ని కలిగి ఉన్నారు? దేవునికి అధికారం ఇస్తున్నారు, నమ్ముతున్నారు. సాతానుల పైన వాటిని విడుదల చేసేటటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చారు. Yes. Okay, quite a few. Amen. Amen. Didn't it feel like it was a wrestling match sometimes? It took a while. What is it?
Said, didn't it feel like it was a wrestling match at times and it felt like it took a while? మీ కొన్నిసార్లు మనకు డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ లో ఉంటది కదండి వాటికి కొన్నిసార్లు Yeah. I see some smiles. I see some people laughing. Yeah, they wrestled with us. Yes, they did. మనకి వాటికి చాలా యుద్ధాలు అవుతుంటాయి. ఎందుకంటే మనం జీవిస్తున్నదే వాటితో యుద్ధం చేస్తూ పోరాడుతున్నాం. Well, I want to teach you how to be more authoritative and more successful in this ministry to cast these demons out. కాబట్టి ఈనాడు ఎందుకు మీకు ఇది చెప్పి ఉన్నానంటే ఈనాడు దేవుడు మనకి అధికారాలను ఉపయోగించుకొని మనం వాటి పైన విజయాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాల గురించి మనం నేర్చుకుంటున్నాం. I will say this. It's an honor to see so many hands go up in all you ministers, because in America, I wouldn't see that many hands. ఎందుకంటే మీ యొక్క జీవితాల్లో ఎవరైతే ఈ యొక్క అధికారాన్ని పొంది ఉన్నారని చెప్పినప్పుడు మీరు ఇక్కడ చాలా మంది ఇచ్చారు, కానీ అమెరికా దేశంలో అయితే అలా చేయి పైకి పరిశుద్ధాత్మ దేవుని గురించి కానీ ఇటువంటి వాటి గురించి నమ్మరు. అటువంటి పరిచర్యలు కూడా అమెరికా దేశంలో ఉన్నాయని తెలియజేస్తున్నారు. మన దగ్గర అయితే అటువంటి పరిచర్యలు ఉన్నాయి. So we're going to start right now. Here we go. I would like you to read Luke chapter 1. Verse 71 through 75. 71 నుంచి 75 వరకు చదువుకున్నాం. లోకాసు వార్త 1వ అధ్యాయము 71 నుంచి 75 వరకు. మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. లోకాసు వార్త 1వ అధ్యాయం 71. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమందు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును. ఆయన తన ప్రజలకు మన కొరకు రక్షణ దృఢము అనగా మన శత్రువుల నుండి మనల్ని దర్శించు వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేయును. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల మాట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముకు వారు చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించును. ఆయన అనుగ్రహించుకున్నప్పుడు ఈ రక్షణ కలుగజేయును. మరియు ఓ శిశువా Amen. Jesus says that he wants to save us from our enemies, does he not? కాబట్టి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు, వారి శత్రువుల నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నాడని. And if he wants to save us from our enemies, we need to have faith that he will do it every single time. If he saved you, he wants to save everyone else and deliver them. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనతో చెప్పి ఉన్నారంటే మనం ఇతరులతో చెప్పాలండి. అంటే ఆయన మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు, ఆయన మనకు విమోచనని ఇచ్చి ఉన్నాడు. ఆ విమోచనను విడుదలను మన ఇతరులతో కూడా పంచాలి. దేవునికి స్తోత్రం. So that's why we're going to do this ministry on the ministry of deliverance, this teaching. కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు పరిచర్యలో విమోచన విడుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. In the ministry of deliverance,
you will need to rely on the Holy Spirit more than you've ever relied on him ever before. నిజంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పరిచర్యలలో అది మనం ఎప్పుడు చూసి ఉంటాం. అటువంటి దేవుని యొక్క కార్యాలు మనము ఆయన యొక్క జీవితాల్లో పంచుకోవడం చాలా అవసరం. The Holy Spirit will tell you everything you need to know throughout the deliverance. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాటికి కూడా అధికారపరంగా ఎన్నో అద్భుత కార్యాలు నీ ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభువు చేయగలడు. It's very important that when the Holy Spirit tells you to do something, that you do what he says in that moment, because that's what's going to definitely help the person get set free. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగాను, ఆయన మనకు ఒక గైడెన్స్ ఇచ్చేవాడుగా మనకు ఉన్నాడు కనుక ఆయన చెప్పిన మాట మనం వినాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన తెలియజేస్తున్నది ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా మనం వినమని. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం సూచిస్తున్నాడో వాటి ప్రకారంగా వాటి మాట మనం వినాలి. హల్లెలూయా. Turn to John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము Verses 12 through 14. 12 నుంచి 14వది నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడును చేయను. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగాను విడవను, నీ వద్దకు వద్దును. కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడను చూడదు. So Jesus said that we're supposed to do his works and even greater works. Hello? Jesus said that in his ministry, we're going to do his works and yet even greater works. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నాడు ఆయన కార్యములు అద్భుత కార్యములు. హల్లెలూయా. ఎవరి కార్యాలు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు ఆయనవి చేస్తారు. In here, you must believe it. In here, in your heart, you must believe it, and he will do it. నిజంగా మనం చూసినట్లయితే ఆయన తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన కొలది అధికారాలను మనం నేర్చుకున్నానండి. ఆయన మనల్ని నమ్మి ఉన్నాడు. ఆయన మాట మనం వినాలి, ఆయన చెప్పిన ప్రకారంగా మనము చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన తర్వాత ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనము చేయాలి. The Holy Spirit's going to be your teacher. Read John chapter 14, verse 26. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడుగా ఆయన ఉన్నాడు. Yes. Now read John chapter 16, verses 12 through 15. 16వ అధ్యాయం అండి 12 నుంచి 16 నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు అనుగ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ
సంగతులను మీకు తెలియజేయను. ఆయన వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపడుతును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి కొంచెము కాలమైన తరువాత మీరికను నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూతురని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూతురని నేను తండ్రి వద్దకు వెళుతున్నానని ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటని నప్పుడుతో ఒకడు చెప్పుకొని So the Holy Spirit's the teacher. He's going to tell you everything that Jesus is saying in heaven. That way you could do the kingdom here on earth. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడై ఉన్నాడు. ఆయన మనకు సమస్తమును కూడా తెలియజేసే ఒక గైడెన్స్ ఇచ్చేటటువంటి ఒక కర్తగా ఉన్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే మనల్ని సత్యంలోనికి నడిపించుటకు, సర్వసత్యంలోనికి నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన ఉంచుతున్నాడు. హల్లెలూయా. You must know your identity in Christ when you're operating in the kingdom. If you're a child of God, you need to act and operate as a child of God, which means you have authority in that kingdom. మనం చూసినట్లయితే దేవుడు తన బిడ్డగా ఆయన ఉంచుకున్నాడు, మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. కాబట్టి అధికారాన్ని మనం వినియోగించుకోవాలి. తన బిడ్డలైన వారు దేవుడిచ్చిన ఈవులను ఏం చేయాలంటే అది వాడాలి. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలని అనుభవించాలి. దేవాది దేవుడు మనకి ఇచ్చింది అధికారాన్ని, స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. వాటిని మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నాం? నిర్వినియోగం చేస్తూ ఉన్నాం. వాటిని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకుంటూ ఆయన పరిచర్యలో ఆయన కార్యాలు, అద్భుతాలను మనము చూడాలి. దేవునికి స్తోత్రం. Read 1 Peter chapter 2 verse 9. 1 Peter First Peter chapter 7 Chapter 2 verse 9. 2:9. అయితే మీకు శ్రేష్టమైనది ఆశ్చర్యకరమైన నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారు. Hallelujah. Yes, sir. Amen. So we're chosen, we're royalty, and we're priests for him. We have a mission to do. We got to fulfill all those offices. కాబట్టి నిజంగా మనం చూసినట్లయితే ఆయన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించుటకు పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనై ఉన్నారు. కాబట్టి మనం దేనికోసం మనం పిలుచున్నాడండి? రాజులైన యాజక సమూహముగాను వెలుగులోనికి మనం నడిపించుటకు ఆయన నిన్ను నన్ను కూడా ఆయన పిలిచి ఉన్నాడు. అదే పని కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. Amen. I can't see the video footage anymore, Pastor Purdy. Yeah. Yes, sir. The button must have got hit. There we go. There we go. I see me. There we go. Amen. Thank you. Amen. In 2 Timothy chapter 2, it just switched back again. What's going on? 2 తిమోతికి రాసిన పత్రిక 2 Timothy, sir. 2 Timothy chapter 2 verse 3 and 4. Anna went back to a black screen. సైనికుడు ఎవరును యుద్ధమునకు పోనప్పుడు బంధులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడం
మరియు జట్టైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుతుంటే వాడి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములు పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకోను. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తున్న ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి కనపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునంతటి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట. So if we are soldiers in the army of the Lord, we take direction from the Holy Spirit who's given that information from Jesus. నిజంగా మనం చూసినట్లయితే మనం అందరము కూడా ఒక సోల్జర్స్. ఎవరండి సోల్జర్స్ అంటే? ఒక సైనికులమై ఉన్నాం. కాబట్టి సైనికులు ఎవరి మాట వినాలండి? ఎవరి మాట వినాలి? కమాండింగ్ ఎవరిది? మన అధికారి ఎవరైతే ఉన్నారో వారి మాట వినాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అధికారిగా ఇక్కడ ఉంచారు. మనం అందరము కూడా ఆయన యొక్క సైనికులమై ఉన్నాం. కాబట్టి ఆయన చెప్పే మాట మనం ఇక్కడ వినాలి. అంటే దేవాది దేవుడు ఆయన తండ్రి అన్నాడు యేసుక్రీస్తు. ఆయన మాట పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాట మనం ఏం చేయాలంటే వినాలి. దేవునికి స్తోత్రం. So if we're royalty, we're priests, we're soldiers, we have authority to enact justice here on the earth from heaven. నిజంగా ఆయన రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రాజరికాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. బానిసత్వాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. మనల్ని తన బిడ్డలుగా దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించుకున్నాడు. ఆయన మనకు ఒక అధికారాన్ని ఇవ్వాలని అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ ఈనాడు ఏం చేస్తున్నామంటే మనం ఆయన అధికారాన్ని కోల్పోవచ్చుకున్నాం. దేవుడిచ్చే రాజరికాన్ని మనము కోల్పోవచ్చుకున్నాం. దేవుడి మాట వినకుండా మనం మనిష్టానుసారంగా మనము చేస్తూ ఉన్నాం. తద్వారా చూసినట్లయితే దేవుడు ఆయన దుఃఖపడుచు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి. Let's read Matthew chapter 6, verse 10. Matthew chapter 6, verse 10. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా క్షమించుము. మమ్మల్ని శోధనలను తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. Yes sir. So we're supposed to bring heaven to earth, men. Heaven to earth. Guess what? There's no demons in heaven. So we're supposed to make heaven invade earth and kick out all the demons out of God's people. మనం చూసినట్లయితే పరలోకం నుండి భూమి మీదకి మనం చూసినట్లయితే పరలోకంలో దెయ్యాలకి చోటు లేవు. అక్కడ ఉన్న వాటిని ఏం చేసినట్టంటే దేవుడు వాటిని చెడు ఆలోచనలు కలిగిన వాటిని ఏం చేసినట్టంటే భూమి మీద ఆయన పడవేసి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం వాటితో పోరాడుచూ ఉన్నాం. లోక సంబంధమైన వాటితో మనం పోరాడుచూ ఉన్నాం. మనకు ఎవరి సహాయం కావాలంటే దేవుని యొక్క సహాయం అనేది మనకు కావాలి. ఆయన సహాయం లేకపోతే వీటిని మనం ఎదుర్కోలేము. కాబట్టి ఆయన సహాయం కావాలంటే ఆయన అధికారం అనేది మనకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. Read Luke chapter 10 verse 19. లోకా సువార్త 10:19. ఇదిగో బాములను ప్రేదను తప్పుదలను శత్రు బలను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏ దేవుడు మీకు అంత మాత్రమును
హాని చేయదు. అయినను దైవమునికి లోబడుతున్న వారు సంతోషింపగా మీ పేరు పరలోకములో వ్రాయబడిన వారి సంతోషించడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. Yes, sir. Okay, so exhort your authority over the scorpions and serpents by reading 1 Corinthians chapter 6, verse 3. 1 Corinthians, sir. I said, so when you move in your authority, it comes out and shows by reading 1 Corinthians chapter 6, verse 3. 1 Corinthians chapter, 1 Corinthians chapter, ఏం చెప్పారండి? 6:3. మనం దేవతలను తీర్పించమని ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పించగా కాబట్టి ఈ జీవన సంబంధమైన రాజ్యం మీకు కలిగినట్లా వారు తీర్చిన సంఘంలో తీర్చుకున్న వారిని కూర్చొని పెట్టుతారు. కాబట్టి ఆయన మనకు అధికారాలను తెలియజేస్తూ ఉన్నారు. మనకు భూమిపైన దేవుడు మనకి ఏమి అధికారాలు ఇచ్చున్నాడో వాటిని మనం ఎలా వినియోగించుకోవాలో దైవ సేవకులు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి చూసినట్లయితే ఏంటి శత్రువు బలవంతుని పైన, పాముల పైన, వాటన్నిటి పైన మనకి ఏమి ఇచ్చినట్టండి? అధికారాన్ని ఇచ్చున్నారు. తర్వాత మనకి అధికారాన్ని ఇచ్చినారు. ఏ అధికారం అంటే ఏంటి? దేవదూతలకు సైతము కూడా మనము తీర్పు తీర్చేటటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఒక మానవులైన మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు అధికారాన్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. We're going to move into taking some steps, moving into deliverance. And your first step, you must make sure that the person should be a Christian. కాబట్టి చూసినట్లయితే ఒక క్రైస్తవుడిగా ఉన్న నీకు దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చి ఉన్నాడు. అధికారాలు అనేవి మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. Read Matthew 15:26. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మాథ్యూ 15:26. 26 అండి. 15:26 మత్తయి సువార్త. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని యుక్తము కాదని ఆమె నిజము ప్రభువా, ఒక పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరుగుగలరా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. Yes, sir. This is showing that the ministry of deliverance is for the children of God, not non-believers. కాబట్టి చూసినట్లయితే ఏంటి యొక్క అన్యులకు దేవుని యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. చూసినట్లయితే ఏంటి బల్ల మీద ఉన్న రొట్టెలు అది ఎవరికి సంబంధించిందేనండి? దేవుని బిడ్డలకు సంబంధించినది. అవి తీసి మనం అన్యులకు ఇవ్వవచ్చా? దేవుని యొక్క అధికారాన్ని తీసి మనం అన్యులకు ఇవ్వవచ్చా అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే విశ్వాసాన్ని దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. ఏంటి విశ్వాసంతో ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన అధికారాన్ని ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే అందరికీ ప్రభు అయి ఉన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yes, sir. Number 2, we must lead the people through prayers to forgive whoever has hurt them or harmed them or done something to them. నిజంగా చూసినట్లయితే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి మొరను ఆయన వినటకు ఆయన సిద్ధముగా ఉంది. ఏంటి వారిని పాపమును క్షమించటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. కాబట్టి అందరికీ సమాంతరముగా తన కృపను అనుగ్రహించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎస్, హల్లెలూయా. Read Matthew 18, verse 34 to 35. మత్తయి సువార్త 18వ అధ్యాయము. Matthew chapter 18. Yes, 34 through 35.
వాని యజమానుడు కోపపడి తనకు అచ్యున్నదంతయు చెల్లించే వరకు బాధపరిచే వారికి వాడిని అప్పగించును. మీరు ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపుని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. హల్లెలూయా. Yes, sir. Yes, sir. Amen. So we see here that these people were handed over to tormentors. Those are demons because they had unforgiveness. This is why it's important to have people pray for forgiveness and release those people. కాబట్టి చూసినట్లయితే ఏంటి మనం ఇక్కడ మన పాపములు క్షమించిన ప్రకారం ఇతరుల్ని క్షమించి ప్రభు అన్న మాట ప్రకారముగా ఏంటి మనం ఇతరులను క్షమించాలి. ఏంటి మనం ఇతరులను క్షమించాలి. క్షమించినప్పుడే మన అపరాధములు క్షమింపబడతాయి. విధంగా ఇతరులను మనం క్షమించినప్పుడే మన పాపములు కూడా క్షమించబడతాయి. అది ఒక కీ పాయింట్. విధంగా చూసినట్లయితే మనం ఇతరులను క్షమించాలి. క్షమించే గుణాన్ని వాటిని ఇతరులకు మనము నేర్పించాలి. హల్లెలూయా. Yes, sir. Number 3, you must lead them through repentance prayers. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క సేవా జీవితంలో. హల్లెలూయా. When you lead them through repentance prayers, make sure they repent of all fornication, all witchcraft, all idolatry, anything they can think of. నిజంగా ఇతరులకు మనం నేర్పించవలసింది నూతనమైనటువంటి వారికి కానీ దేవుని యొక్క బిడ్డలకు కానీ నేర్పించవలసింది ఏంటంటే పశ్చాత్తాప ప్రార్థన. పశ్చాత్తాప ప్రార్థన వల్ల ఎన్నో చిల్లంగితనముల నుండి ఎంతో భయంకరమైనటువంటి శోధనల నుండి కూడా విడిపింపబడతారు, విడుదల పొందుతారు. వాటి నుండి విడుదల పొందాలి అంటే పశ్చాత్తాప ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Read 1 John 1:9. 1 యోహాను 1 John 1:9. 1 యోహాను 1:9. మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎట్లా ఆయనను అబద్ధికులుగా చేయువారు వద్దుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. హల్లెలూయా. Yes, yes. Number 4, you need to lead them through breaking soul ties. Soul tie is when you create a strong bond between yourself and another person. And they can be good soul ties or bad soul ties. కాబట్టి మనం చూసినట్లయితే పాపములను ఒప్పుకునేటటువంటి స్వభావము కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అది ఇతరులకు కూడా మనము నేర్పించాలి. నిజంగా మనం పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి ప్రతి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి చూసినట్లయితే మనం పాపం చేయలేదు, నేను పాపిని కాదు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే మనం అబద్ధీకులం అవుతాం, దేవుని వాక్యం మనలో ఉండదు. మనము ప్రతి ఒక్కరు కూడా పాపులమే. అందుకే ప్రతి దినము కూడా మనం దేవుని దగ్గర అడగాలి. ప్రతి దినము కూడా ఏదో ఒక చిన్న చిన్న తప్పు ఏదో ఒకటి పాపంలో పడిపోవచ్చు ఉంటాం. మన స్వభావంలో కానీ చూపులో కానీ ఏదో ఒక విధంగా. కాబట్టి ప్రతి దినము కూడా మన పాపములను కడుక్కోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకునేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. పిల్లలు దేవునికి స్తోత్రం. Read 1 Samuel 18:1. 1 సమూయేలు 1 Samuel సార్ 1 Samuel 18:1. 18:1. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించును. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీక
దావీదు తనకు ప్రాణ స్నేహితుని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనతాను అతనితో నిబంధన చేసుకును. మరియు యోనతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చును. దావీదు సౌలు తనను పంపిన చోటుకలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చును కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించును. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండును. చాలండి, దేవునికి స్తోత్రం. Yes sir, 18:1. Okay, that shows us a good soul tie between Jonathan and David. Now I'm going to show you a bad soul tie. కాబట్టి మంచి ఆత్మను కలిగినటువంటి ఇద్దరు స్నేహితులు ఎవరండి? యోనాతాను, దావీదు. కాబట్టి మంచి ఆత్మ విశ్వాసం, మంచి ఆత్మ, మంచి సావాసము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎస్ సార్. Genesis 34:3. ఆది కాండము జెనసిస్ 34:3. 34:3 ఆది కాండం. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దేనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారుడు పశువులతో పొలంలో నుండినందున వారు వచ్చే వరకు ఊరుకుండెను. షెకెము తండ్రియకు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని ఎదుగు వచ్చును. యాకోబు కుమారుడు ఆ సంగతిని పొలంలో నుండి వచ్చింది. అతడు యాకోబు కుమార్తెతో సేవించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యం చేసును. అది చేయదాని పని కనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగులు కోపం వచ్చింది. You can lead them through a simple prayer to break these soul ties. I'll teach it to you right now. What did you say? I said you can tell these people to repeat after you a simple prayer to break soul ties, and I'll teach it to you right now. కాబట్టి మనం నిజంగా మరలా చెప్పాలి ఏంటంటే ఒక మంచి సావాసము, మంచి ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చెప్పండి, మంచి ఆత్మ మనకు కావాలి. హల్లెలూయా. All right, here we go. Lord Jesus, I come to you right now to break the soul tie between me and this other person. తండ్రి ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, మాకు మంచి ఆత్మను దయచేయని, ఇతను మంచి ఆత్మ కలిగినటువంటి, మంచి నియతి స్వభావం కలిగినటువంటి ఆత్మ మాకు తండ్రి కనెక్ట్ చేయమని అడుగుతున్నా. I recognize, Lord, that this person had the soul tie with came in through fornication, so I repent of fornication. తండ్రి ఎటువంటి ప్రభువా నాయన అసభ్యకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఆత్మ గాని సావాసం గాని ఉంటే ఈ క్షణమైన అతని యేసు క్రీస్తు నామములో వాటిని విడదీయమని అడుగుచున్నాను. Therefore, Lord, I come out of agreement and I break and loose myself from all soul ties. నాయన మా యొక్క ఆత్మీయత జీవితంలో ప్రభువా ఎటువంటి నాయన అపవిత్రత మాలో లేకుండా నాయన నీ పరిశుద్ధాత్మ ఆ శక్తి చేత మమ్మల్ని పూర్ణీకరించండి, పరిశుద్ధపరచమని అడుగుచు ఉన్నానయ్యా. Therefore, Lord, I call forth all my fragmented pieces of soul that were left embedded in that person. Bring them back to me. తండ్రి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నీ యొక్క సాక్షిగా నీ కృపలో మరలా వారిని పునరుద్ధీకరించమని అడుగుతూ ఉన్నానయ్యా. And I send and loose out of me every fragmented piece of soul left inside of me from other people. నాయన ఇదిగో ప్రభువా, ఇతరులతో నాయన చెడు సహవాసం కలిగి ఉండకుండా నాయన నీ యొక్క ఆత్మ నడిపింపును కలిగినటువంటి ఆత్మ పురులుగా వీరిని తయారు చేయమని, వీరిని మరలా పునరుద్ధీకరింపజేయమని అడుగుచూ ఉన్నానయ్యా. Now, according to Psalms 23, Lord, I ask you to restore my soul.
ఆయన ఇదిగో మిమ్మల్ని అడుగుచూ ఉన్నాం, మరలా మమ్మల్ని కట్టండి నీ ఆత్మీయ మా యొక్క ఆత్మీయ జీవితంలో, నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని కట్టండి అయ్యా, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని నాయన కట్టమని అడుగుచూ నడుస్తున్నాము. Number 5, we must lead them through breaking generational curses. Generational curses come from disobedience to God, and it can pass on the father's bloodline to the 3rd and 4th generation. అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. నిజంగా చూసినట్లయితే ఎన్నో జనరేషన్ కర్సెస్ అనగా ఏంటి, తండ్రుల నుండి మనకి కొన్ని శాపాలు వస్తూ ఉంటాయండి. వాటిని మనం ఏం చేయాలంటే ఏంటి, ఆయన నామం ద్వారా వాటిని కట్ ఆఫ్ చేయాలి. దేవునికి స్తోత్రాలు. Read Numbers chapter 14, verse 18. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, చాప్టర్ 14 verses Verse 18. 18. మోసమును అతిక్రమమును ప్రహరించువాడును అపరాధ నిర్బాధిగా ఎంచిన 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనైన ఉన్నాడని మీరు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలం గణపరచబడును గాక. హల్లెలూయా. Amen. సంఖ్యాకాండము Jesus. We must believe that Jesus broke the curses according to scripture. కాబట్టి మనం చూసినట్లయితే 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి తెచ్చువాడినై ఉన్నాడు. చూసినట్లయితే మన పూర్వీకులైనటువంటి వారు ఏంటి విగ్రహారాధన చూసారు, ఏంటి వారి యొక్క పాప శాపాల ద్వారా మనకు కూడా కొన్ని శాపాలు వస్తూ ఉంటూ ఉన్నాయి. ఎస్ సార్. But we must move past just believing, and we need to ask the Lord to break them too. Just like when you came to the Lord, you had to repent. You need to ask him to break them. Don't just take it for granted. కాబట్టి మనం చూసినట్లయితే మనము తండ్రి దగ్గర వేడుకోవాలి, ఆ నోటి దేవుని యొక్క మాట ద్వారా మనం నోటితో పలకాలి. వాటిని ఏంటి మనం ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. వాటిని మనం బ్రేక్ చేయాలి. అయ్యా మా తండ్రి దోషాలు, మా యొక్క పూర్వీకుల దోషాలు మా మీదకి రాకుండా మమ్మల్ని రక్షించు ప్రభు అని మనం ఏం చేయాలంటే తండ్రి దగ్గర వేడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రయత్నమైన పనులు కానీ మధ్యలో కన్వర్ట్ అయినటువంటి మనలాంటి వారు ఏంటి అవి దోషాలు మన పైన రాకుండా మనం ఏం చేయాలంటే తండ్రిని వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. Read Galatians chapter 3, 13 through 15. గలతీయులకు రాసిన పత్రిక Galatians chapter 3, verses 13 through 15. చెప్పండి మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు వరకు గాను శాపగ్రహి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. మ్రాడు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుషునిగా మాట్లాడుతున్నాను, మనుషులను చేసిన ఒడంబడికలను స్థిరపడిన తరువాత ఎవడు దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిన ఆయన అనేకులను కూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకరిని కూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 130 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరంతరము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ విశ్వాసము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన పక్షమందు ఇతను వాగ్దానం మూలముగా కలిగినదని కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను.
ద్వారా నింపబడిన మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుడు వాగ్దానములకు విరోధమైనదా అన్నట్లు కాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇవ్వబడిన వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగా కలుగును. Now read Colossians chapter 2, verse 14 to 15. Yes, sir. Colossians chapter 2, verses 14 to 15. రెండో అధ్యాయము 14. దేవుడు మనకు విరోధంగా ఉన్న అక్రములు లేఖలతో సెలవులు కొట్టి దాని మీద శివరాత్రి తీసుకేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తాము. ఆయన ప్రధాన అధికారులను నిరాధారిగా చేసి తిరుగు చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వెలుగుకు కనపరచను. హల్లెలూయా. Yes, sir. Okay. So you see here that Jesus breaks the curses. We should ask Jesus, I come into agreement with you, Jesus, that you hung on the cross and you broke the curses. Now break these specific curses. Then you name them. If it's generational sickness, it's generational sin, break them, nail them to the cross. నిజంగా మనం చూసినట్లయితే ఏంటి మన పూర్వీకులు అనగా ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి వాటి అన్ని కూడా శాప పాపాల నుండి ఏంటి సంతానమైన క్రీస్తు సంతానము ద్వారా మనము రక్షింపబడి ఉన్నాం. ఆయన కలువరి శిలువలో తాను చేసిన త్యాగము ద్వారా ఏంటి ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క శాపము, ఆ పాపము మనపైన రాకుండా యేసు క్రీస్తు ప్రభు వారు మోసి వాటి ద్వారా మనకు విడుదల చేస్తున్నాడు, విమోచన దయచేస్తున్నాడు. హల్లెలూయా. Yes, sir. Number 6. Now you must lead the people that you're going to work deliverance on through renouncing sins and activities that have led to their bondage. నిజంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పాప దోషాల నుండి ప్రజలను మనము పైకి తీసుకురావాలి అంటే, వాటి నుంచి విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలంటే అండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఫలింపజేయాలి. వారి ద్వారా వారిని ఒప్పింపజేయాలి, వారిని సర్వసత్యంలోనికి నడిపించాలి. ఒక యాక్టివిటీస్ ఒక యాక్షన్ దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవడమే కాదు, ఆచరణ పద్ధతిలోను కూడా వారిని నడిపింపజేయాలి. హల్లెలూయా. Yes, sir. 2 Corinthians chapter 4, verse 2. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 4 through 2. Chapter 4, verse 2. అయితే 4వ అధ్యాయం అయితే పూర్తిగా నడుచుకున్నవారు దేవుని వాక్యము వచనంగా బోధించడం సత్యము ప్రత్యక్షపరచబడిన ప్రతి మనిషిని మనసాక్షిగా మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించవచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. సువార్త మరుగు చేయడం వల్ల నశించు వారి విషయంలో మరుగు చేయబడినది. హల్లెలూయా. Yes, sir. This is the renunciation prayer that you say. ఇదే ప్రార్థన మనము చేయాలి. I renounce, I come out of agreement, I break and loose myself. అయ్యా ఇదిగో నాయనా, నా యొక్క ఉన్న పాపాన్ని నీ నామం ద్వారా వాటిని వ్యతిరేకిస్తున్నాను, from Satan and all of his demons, and from fornication, sexual interaction outside of marriage, drugs, alcohol, idol worship, witchcraft. I renounce it all. అంటే పాప శాపం అంటే ఏమి కాదండి, ఈ యొక్క ఫార్నికేషన్, తర్వాత మందు, డ్రగ్స్,
ఇవన్నీ కూడా శాపాలే. ఏంటి ఇవన్నీ కూడా మనల్ని శాపాల్లో నడిపిస్తుంటాయి. వాటిని మనం ఏం చేయాలంట? ఆయన నామంలో ఖండించాలి వేస్తున్నాము. హల్లెలూయా. Those 6 steps are very, very important because what you do is you break the legal rights of the demons. And in turn, when you walk people through these steps, you will make it so the deliverance will be stronger and faster to get them delivered. కాబట్టి వీటన్నిటిపైన నువ్వు అధికారం పొందాలి అంటే ఏంటి? నువ్వు ఆత్మీయ జీవితంలో వాటిని ఎదుర్కోవాలి. ఏంటి శాపాలు ఏం చేస్తారంటే వీటన్నిటిని ఒక శాపాలుగా మన పైన పంపిస్తూ ఉంటాడు. వాటిని మనం ఎదుర్కోవాలి అంటే దేవుని యొక్క నామములను మాత్రమే అది సాధ్యపడుతుంది. ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఏంటి యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఏమంటారంటే శిష్యులు దేయాలు విడిచిపోయారు, వదలగొట్టలేకపోతే ఇది ఎలా ప్రభావ సాధ్యపడుతుంది అని అంటే ప్రార్థన ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటే వెలుగు కలిగి ప్రార్థన చేయాలి. వాటిని ఎదిరించాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే మనం చేయగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yes. Yes, sir. Amen. Hold on 1 second here. Amen. Sorry. Sorry about that. All right. Okay. So like in any fight, in any battle, there are weapons to be used. Jesus Christ gave us weapons to use in the war against Satan. కాబట్టి చూసినట్లయితే సాతానుని మనము ఎదుర్కోవాలి అంటే దేవుని మాట ఉంటుంది. నాకు విరోధంగా ముఖమనే ఏ ఆయుధం కూడా వర్తించదు అనే మాటను మనం ఏం చేయాలంటే పలకాలి. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Read 2 Corinthians chapter 10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 10 verses 4 through 6. 46. 2 Corinthians తీయనమాలో కూడా 2 Corinthians no 46. Second Corinthians, what's that? Say again. 2 Corinthians chapter 10 verses 4 through 6. 4 నుంచి 6. దేవుని యొక్క దుఃఖం పరద్రోజాలంత బలం కలగవే ఉన్నది. మేము వితర్కములను దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రతి ఆటంకమును అడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తు లోబడినట్లు చెరపట్టి మీకు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండం చేయు సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైనే మీరు చూస్తున్నారు. ఎవడైనా తన క్రీస్తు వాడు నమ్ముకునేలా అతడు ఎలా క్రీస్తు వాడు అలాగే మేము క్రీస్తు వారిని తన మనసులో తాను తిరిగి ఆలోచించిన వారు కడుపు కాక నిన్ను కట్టుడికే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయంలో సిగ్గుపరచబడను. Yes, sir. Yes. Our weapons to tear down the strongholds and the altars of Satan, of the demons that put those inside of people. I'm going to show you the weapons to start using. కాబట్టి మనం చూసినట్లయితే 4వ వచనంలో మా యుద్ధములను శరీర సంబంధమైన కావు కానీ దేవుని యొక్క దుఃఖములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది. కాబట్టి చూసినట్లయితే దేవుని యొక్క బలము చాలా గొప్పది. ఆయన దగ్గర ఉన్న బలము ద్వారా
మనం ఏం చేయాలంటే సాధారణ వేసిన అగ్ని బాణాలను మనకు తిప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం. Read Psalms 144, verse 1. కీర్తనలు రీడ్ సౌండ్స్ కీర్తనలు సౌండ్స్ 144, verse 1. 144 verse 1. నోట్ 44. నా స్నేహితుడు యెహోవా నన్ను స్తుతింపబడుగాక. ఆయన నా చేతిలో యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటం నేర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. Now read Ephesians chapter 6, verse 10 through 12. కాబట్టి మనం చూసినట్లయితే ఒకసారి ఎఫీసియన్స్ రాసిన పత్రిక ఎఫీసియన్స్ చాప్టర్ సార్ Ephesians chapter 6, verse 10 through 12. ఎఫీసియన్స్ చాప్టర్ 6 వెర్సన్ 4 10 through 12. 10 to 12. కొనకు ప్రభు యొక్క మహాశక్తి బట్టి ఆయన యొక్క బలవంతుడైనది అపవాదం ఎదిరించినట్టు దేవుడి సర్వాధికారం ధరించినది. మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములను లోక నాదులతోనూ ఆకాశ మండలముల దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద్దల నుండి వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై చక్రవర్తులకు దేవుడి సర్వాధికారం ధరించండి. ఆమేన్. Amen. Yes sir. Yes sir. Principalities, powers, rulers of darkness, and spiritual hosts of wickedness are all rankings of levels of demons that we will have to fight. మనం చూసినట్లయితే మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నది అంధకార సంబంధమైనటువంటి వాటితోటి ఏంటి అపవాది సంబంధమైన వాటితోటి ఏంటి ప్రస్తుత ఉన్న వాటన్నిటిపైన మనం పోరాడుతున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాటి నుంచి మనం ఎదుర్కోవాలి అంటే వాటిని తిప్పుకోవాలి అంటే దేవుని యొక్క శక్తి అనేది మనకి అవసరమైనది. Hallelujah. So some of these weapons are keys. They're spiritual keys that open spiritual doors in spiritual places like your body or the pits of hell. కాబట్టి మనం చూసినట్లయితే మనము వాటిని ఎదుర్కోవాలంటే మనకు ఆత్మీయ తాళం అనేది తెలుసుకోవాలి. అవి మనకు కావాలి. వాటి ద్వారా మనం ఏం చేయాలంటే అపవాది యొక్క తంత్రాలను మనం తిప్పి కొట్టగలము. మనకు దేవుని యొక్క బాడీ అనగా దేవుడి ఇచ్చిన మన యొక్క దేహం దేవుని ఆలయం. కాబట్టి ఆ ఆలయంలో మనం ఏ విధంగా దేవుడికి దగ్గరగా ఉండేటటువంటి పనులు మనం చేయాలి. ఈ ఆలయంలో మనం ఏ కార్యాలు చేయాలి అనేటటువంటివి తెలుసుకోవాలి. First key, the key of David. The first key is the key of David, found in Isaiah 22:22. దావీదు ఇంటి తాళపు అధికార భారము అతడు భుజం మీద ఉంచేదను. అతడు తీయగా ఎవరును మోయిచారు, అతడు ముడిగా ఎవరును తీయచారు. దేవుడికి స్తోత్రం. అది ఎవరి సాక్ష్యం ఏంటంటే దావీదు ఇంటి తాళం వచ్చేది. ఇంటి అంటే ఆయనే.
ఆయనకి ఆయన తాలూకు ఎవరి దగ్గర ఉందంటండి? దేవుని దగ్గర ఉంది. ఆయన వేస్తే ఎవడు కూడా తీయలేడు, ఆయన తీస్తే ఎవడు కూడా తీయలేడు అని చూపించుకున్నాడు. అంటే మనకు మన బాడీకి కూడా తాలూకు చెవులు ఉన్నాయా లేవా? హల్లెలూయా. yes sir, yes. So how this key works is in the spirit, you quote the verse and you can unlock inside of us, the God's temple, a room that a spirit is hiding in. నిజంగా మనం చూసినట్లయితే మనకి కూడా ఒక తాళపు దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ తాళపుని మనం అశ్రద్ధగా వేయకూడదు. ఎలాగంటే దేవుని యొక్క వాక్యం చేత గట్టిగా బంధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడును కూడా తీయజాలనటువంటి దేవుడు తీసేటటువంటి తాళపు మీ దగ్గర ఉండాలి. మన ఇంటి తాళపు. దేవునికి స్తోత్రం. Next is the key to the bottomless pit. Next key is the key to the bottomless pit. మనం చూసినట్లయితే మన యొక్క పాదాల వరకు ఉన్నటువంటి మరొక కీని మనం చూద్దాం. Read Revelation 20 verse 1. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. Actually, read Revelation 9 chapter 1. Read Revelation 9 verse 1. ఐదవ దూత బోధకున్నప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాడిన ఒక నక్షత్రం చూస్తుంది. అగాధం యొక్క తాలపు చెట్టు అతడు అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచును. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. Read in the same chapter verse 11. ఎబ్రీ భాషలో వానికి పేరు, హెల్లెనీ భాషలో వాని పేరు అల్లోను. మొదటి శ్రమలు అందించాను. ఇదిగో మరి 2 శ్రమలు తర్వాత వచ్చును. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వర్ణము బలాకు అను మహానది యొక్క So the angel that has this key, screen just went black again. There he goes. Yes, sir. So the angel that has this key, his name is Abaddon. How you call forth the use of this key is in a prayer. చూసినట్లయితే ఒక దేవదూతకి ఆ యొక్క తాలపు ఇవ్వబడి ఉన్నది. ఆ దేవదూత పేరు ఏంటంటే అబద్ధం అని దానికి పేరు. గ్రీకు దేశ భాషలో వాని పేరు అపోల్లోయోను అని పేరు పెట్టబడ్డాడు. మొదటి శ్రమ గతించిన. ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చిన మాట మనం చూస్తూ ఉన్నాం. Yes, sir. You ask the Lord to send Abaddon with the key to open up the bottomless pit, and then you send those demons that you cast out of the people into the pit. You tell Abaddon to lock them up. కాబట్టి చూసినట్లయితే పాతాళపు దానికి ఏమి ఇవ్వబడి ఉందంటే పాతాళపు పాతాళపు తాలపు చెవి అబద్ధు అనగా అపోల్లోయోనుకు ఆ యొక్క దేవతకు ఇవ్వబడి ఉన్నది. కాబట్టి అన్ని ఆ యొక్క పాతాళంలో వేటిని ఉంచితే ఏంటండి మొత్తం అంధకారపు శక్తులు వాటిని అన్నిటిని కూడా అక్కడ వాటిని
Okay. All right. Let's Yeah. talk about one more key is the key of Hades and of death. And you use this key when someone is bound by death and the spirit tries to kill them over and over again. You can unfree them by using this key, then preach the gospel to them, then do deliverance. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క కాబట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప చేత మనమందరం కూడా నడిపింపబడాలి. ఆ యొక్క దేవదూతలు మనం చూసినట్లయితే వాటిని ఏవైతే అంధకార సమూహంతో కలుపుబడి ఉన్నాయో వాటిని మనం తిప్పుకోవాలి అంటే దేవుని యొక్క సహాయం అనేది మనకు కావాలి. దేవునికి స్తోత్రం. Of course, we have armor in Ephesians chapter 6. We don't need to read it, but there's armor there. Don't forget to put on the helmet, the breastplate, the shield, the sword, the greaves, the belt of truth. కాబట్టి మనం చూసినట్లయితే అన్ని కూడా వాటినన్నిటినీ కూడా మనము ప్రతి విషయంలో కూడా వాటిని చాకచక్యంగా మనం చూసుకోవాలంటే మన యొక్క జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని అపవాదికి మన యొక్క హృదయంలో చోటు ఇవ్వకుండా మనము దేవునికి దగ్గరగా ఉంటూ మనకి ఇచ్చిన తాళపు చెవులను మనం ఏం చేయాలంటే వాటిని భద్రముగా మనము దాచుకోవాలి. దేవునికి స్తోత్రం. Okay, now we're going to pass into your very first main weapon that you use in the ministry of deliverance, and it is the weapon of binding and loosing. మనము ఉపయోగిస్తున్న యొక్క ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం. Read Matthew 16 verse 19. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. హల్లెలూయా. Did you read Matthew 16 through 19? Yeah. Oh, okay. So binding and loosing is contract making in the earth and in heaven, and binding the stuff up here on the earth is a judgment, and you loose the kingdom of heaven to earth to deal with the judgment. కాబట్టి మనం చూసినట్లయితే మనము భూమి మీద మనం ఏం బంధిస్తామో పరలోక రాజ్యంలో అవి బంధింపబడతాయి. పరలోక రాజ్యంలో మనం ఏం బంధిస్తామో భూమి మీద అవి బంధింపబడతాయి. Yes, sir. Read Matthew 12:28 to 29. మత్తయి సువార్త ఎంతండి? Matthew 12:28 to 29. 28-29. Yes. నేను బెల్జెబూల్ వల్ల దయ్యాలను వెళ్ళగొట్టిన యెహోవా మీ కుమారులు ఎవరిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే తీర్పులయ్యుండు. దేవునామం వల్ల నేను దయ్యాలను వెళ్ళగొట్టిన యెహోవా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ ఎదుట వచ్చినది. ఒకరి మొదట బలవంతుని బంధించిన యెహోవా ఎలాగా బలవంతుని ఇంట్లో తెచ్చి అతని సామాగ్రి దోచుకెళ్ళాడు అట్లా బంధుకోని యెహోవా వాళ్ళ ఇంట్లో దోచుకెళ్ళను. ఆ పక్షం వాడు నాకు విరోధి నాతో సంపూర్ణ వాడు చదవగొట్టువాడు. హల్లెలూయా. Now read Luke chapter 11, verse 20 to 22. లూకా సువార్త Luke 11:20 to 22. Uh-oh, did I lose you? ఒకరి బలవంతుని ఒకరిని అతని బైబిల్ జయించినప్పుడు
అతను నమ్ముకున్న ఆయుధములన్నింటినీ దాచుకుని అతని ఆస్తిని పంచిపెట్టను. నా పక్షం నిన్న వాడిన విరోధి నాతో సంతోషించిన వాడిని శ్రమించుకోవాలి. Hallelujah. So Jesus says, binding the strong man is the same, and loosing him is the same as taking away his armor and weapons. So when you bind him, you're like, I take away your weapons and your armor, I bind you. Now I loose heaven to you for judgments to come against you for this person's deliverance. నిజంగా మనం చూసినట్లయితే మనం ఏ విధంగా ఏంటి వాటిని మనం ఏ విధంగా బంధించగలము, ఏ విధంగా వేసి మనం ఇవ్వగలము అనేటటువంటి విషయాలు మనం చూసినట్లయితే మనం ఆత్మీయ నేత్రాలతో మనము వాటిని ఆలోచింప చేసుకోవాలి. నిజంగా ఈ లోకంలో మనం వేటి బంధిస్తూ ఉన్నాం, వేటి మనం కలిగి జీవిస్తూ ఉన్నాం, వేటి మనం ఎక్కుతూ ఉన్నాం, ఎటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం అనేటటువంటి విషయాలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. Okay. This is where I can't see the screen again, Pastor. Yes. Uh-oh. There we go. Okay, this is where I left off with the last group right here. That way when we pick back up, we can pick up in the exact same place as the other group. So I hope and pray that next time, next month, when we do our teaching, that you will be the group again, since you have this fresh in your mind, so we can do the second part 2. I'm going to teach you about more weapons that you'll be able to use. There's so many weapons, and they're all spiritual. You have to use them in the spirit, but when you apply them, trust me, the demons feel the weapons and they're being tormented, they feel pain, and they definitely don't like it. నిజంగా చూసినట్టు చాలా చక్కగా మీరు విన్నారండి. ఇంకా వింటారేమో అనుకున్నాను కానీ తీసుకెళ్ళిపోతున్నాను. ఇవాళ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, కానీ చక్కగా వింటున్నారు. చూసినట్లయితే మీరు ఇదే గ్రూప్ అయితే నెక్స్ట్ వీక్ మీరు వస్తారు అని నాకు మాట ఇస్తే, ఇప్పుడు మీరు అధికారం గురించి నేర్చుకున్నారు. రెండో సెక్షన్ లో నేను పెడతాను, నెక్స్ట్ టైం నేను పెడతాను. అప్పుడు మీరు వచ్చినట్లయితే ఆయుధాల గురించి, దేవుడు ఆయుధాలు, సాధారణ ఆయుధాలను మనం ఏ విధంగా త్రిప్పుకొట్టగలం, వాటి గురించి మనం తెలుసుకుందాం అని చెప్పుకున్నాం. అధికారాల గురించి చెప్పుకున్నాం కదండి, కీస్ గురించి, అధికారాల గురించి చెప్పుకున్నారా లేదా? అర్థమైనా లేదా? చాలా మంచి సబ్జెక్ట్ చెప్పాడు ఆయన, డెలివరెన్స్ గురించి చెప్పాడు ఆయన. కాబట్టి ఆయుధాల గురించి మనం తెలుసుకుందాం. ఏ విధంగా మనం యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆయుధాలు తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా ఎటువంటి ఆయుధాలను కలిగి ఉండాలి, ఏ విధంగా చాకచక్యంగా ఆ శత్రువుని మనము జయించాలి, వాటి గురించి మనం తెలుసుకున్నాను అంటున్నాం. చెప్పలు పడదామండి. చాలా క్షుణ్ణమైన సబ్జెక్ట్, పెద్దగా ఎక్కువే చెప్పట్లేదండి. అదేంటండి? ఎస్ సార్. All right, let me pray for you. Lord, I bless these men in the name of Jesus. I pray they be full of your spirit. ప్రభువా నీకే వందనాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క బిడ్డలు దీవించండి, నీ యొక్క ఆత్మ చేత, నీ శక్తి చేత వారు నింపమని అడుగుచూ ఉన్నారు. I pray and I ask, Father God, that your spirit come upon them in the ministry of the Lord Jesus Christ. ప్రభువా నాయనా, నీ పరిశుద్ధాత్మ చేత వారిని దీవించండి, ప్రతి ఒక్కరిని పైన నీ హస్తం చేత వారిని నింపమని అడుగుచూ ఉన్నాను. Fill these men with your fire and with your power, Lord. తండ్రి, నీ యొక్క శక్తి చేత, నీ యొక్క అగ్ని చేత నింపమని వేస్తున్నాము. To preach the gospel, heal the sick, and cast out devils. తండ్రి, ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారిని స్వస్థపరచండి, నీ సాక్షిగా వెళ్ళి వారిని అడుగుతూ ఉన్నాడు.
Oh. In the mighty name of Jesus, I pray. Amen. ఈ చిన్న ప్రార్థన వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదామండి. And excellent success with the first group, the second group of the village areas. And thank you so much, sir. We are opening second branch for our Bible school in India. Thank you so much for this group, and really did not know, we did not tell you about this, but this is the second group today to surprise you. అందరు కూడా మనం really Amen. thank you. Amen. And, God bless thank you. so much. Amen. Thank you so much, sir. Next what we are putting, the old group or this group? What was that? You can give me a date. Okay, I'll give you a date. Let's try to teach this group, and then we Okay, can go next back, one. and then we can go back and teach the other group the same thing again. Okay? Oh, okay. Yeah. Amen. Yes. Amen. God bless Thank you. you so much. Yes, sir. Thank Next you. month. Let me see here. One Yes, second. sir. Let me do something. Yes, sir. Yes.